మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న జోగి రమేష్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమైన ఆ ఇంటిని పరిశీలించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసమని తాడేపల్లి నుంచి బయలుదేరితే బై డిఫాల్ట్గా జగన్ వస్తే జనం ఏ స్థాయిలో వస్తారో తెలుసు. అంతకుముందు గుంటూరు పర్యటనలో విపరీతమైన రీసౌండ్ ఇచ్చి ఇంటెలిజెన్స్ కూడా ఏంటి జనం అని చెప్పి వాళ్ళకు కూడా పిచ్చెక్కిపోయింది. బై డిఫాల్ట్గా పాలకులకు అది కన్నెర చేసినట్లే కదా. తర్వాత ఇప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నం దగ్గరకు వస్తూ ఉన్నారు కదా. జగన్ పర్యటనలో అంత జనం కనిపించకూడదు అన్నారు. చివరి నిమిషంలో రూట్ మార్చారు. ఆ తర్వాత జనాన్ని ఎక్కడెక్కడ బ్యారికేడ్లు పెట్టి అసలు రానికుండా చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా తాత్కాలికమే. అదేదో రేణువు తోడే సునామీ అంటే రేణువు తోడే పెద్ద సముద్రం ఉప్పొంగినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం అంటే స్టెప్ బై స్టెప్ చేరుకునేసరికి ఓ అబ్బా అసలు నాకు తెలిసి గుంటూరుని మించి మరీ పిక్కటిల్లిపోయినట్టున్నాయి రోడ్లు. తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి ఇబ్రహీంపట్నం 35 కిలోమీటర్లు, 5 గంటల 45 నిమిషాలు సేపేమో టైం పట్టింది. ఆ జనం అయితే రోడ్లు పిక్కటిల్లిపోయాయి మాస్టరు. కనీసం ఎక్కడే కూడా స్పేస్ కూడా లేదు. అసలు జనాలు ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, కనిపించను కూడా. కానీ అంటే ఏమంటారు, చీమల్లాగే కనిపిస్తూ ఉన్నారు జనాలు. మొత్తం ఏడ చూసినా కూడా విపరీతమైన జనాలు. బ్రిడ్జిలు పక్కన ఏమంటారు వేలాడిపోతూ ఉన్నారు జనం. విపరీతమైన జనం. సో మరి పోలీసులు ఏం ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయత్నాలు చేసినా ఆగడేమో అంటే ఇంకా జనం రాకుండా ఉండడం అయితే కుదరదు. అసలు ఆ తలకాయలు అలా ముందుకెళ్తూ ఉంటే ఆ జనం తలకాయలు అదేదో సముద్రంలో నీటి బిందువులు పోయినట్లే ఉన్నాయి తెలుసా. అవి అంటారు సుఖలు పోతూ ఉంటాయి కదా, నీటి సుఖలు. అట్లా ఉంది పరిస్థితి. విపరీతమైన జనం. బాబోయ్, అసలు కనీసం అడుగు తీసి అడిగేసేది లేదు. మధ్యలో కాన్వాయ్కి అడ్డపడుతూ ఉన్నారు. పిక్కటిల్లిపోయింది ఆ విజయవాడ ఇబ్రహీంపట్నం ఆ రోడ్డు ఇటుకరికి వచ్చేదంతా కూడా. అంటే మొత్తమే తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం అయ్యారు దారులన్నీ కూడా ఆ స్థాయిలో జనం, కని విని ఎరుగని స్థాయిలో. సో పోలీసులు ఏం ప్రయత్నాలు చేస్తే ఏముంది, 35 కిలోమీటర్లకు 5 గంటల 40 నిమిషాలు టైం పట్టింది. అక్కడ ఆ గుంటూరుకు పోయిన దానికంటే కూడా ఇక్కడ జనం ఇంకా ఎక్కువ మంది వచ్చినట్లున్నారు, ఇంకా ఎక్కువ టైం పట్టినట్లుంది. ఇంక మళ్ళీ సాయంత్రం అయితే ఈ టీవీ ఛానల్లో రీసౌండ్ ఇవ్వాలి ఏడుపులతోటి. ఏంది 6 నుంచి 5:30 గంట ఆ పక్కనే ఉంటుంది, ఎందుకు అంతసేపు పోతారు, ఎందుకు ఈ జనం ఎందుకు వస్తారు, ఎందుకు ఎగబడతారు, ఇదంతా ఇంకా ఆ బాధలు దుల్లమది వేరే విషయం. అసలు జగన్ గారు జోగి రమేష్ గారు ఇంటి దగ్గరికి వెళ్తే ఆ చుట్టుపక్కల ఆడ ఇల్లు ఉన్నాయి కదా, చుట్టుపక్కల ఇల్లు, అసలు అవి ఇల్లు కూడా కనిపిస్తలేవు. మొత్తం జనం గోడ ఉంటే దానికి వేలాడిపోయిండ్రు. ఆ స్థాయిలో జనం వచ్చారు నిజంగానే. బాబోయ్ ఏం క్రౌడ్ పుల్లరు రా బాబోయ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏడిపోయినా జనమే. ఒక్కసారి ఏమంటారు చూస్తారేమో, ఒకసారి చేయి తగులుతుందేమో అని చెప్పి ఎగబడిపోతూ ఉన్నారు. అంటే మొత్తం మీద ఏదో ఆయన దగ్గర ఒక సమ్మోహన శక్తి ఉన్నట్లుంది. జనాన్ని మాత్రం ఏటికి పోయినా ఆకర్షిస్తూనే ఉన్నారు.